హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు భిన్న మనస్తత్వం ఆవృతం జీవితం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు పర్యావరణ హితమైనటువంటి అంశంగా వినిపిస్తున్నాను. భిన్న మనస్తత్వ ఆవృతం జీవితం. ఇక వినండి. మనం పనిచేసే వాతావరణంలో అనేక మనస్తత్వాలు ఉన్న అనేక మంది పనిచేస్తూ ఉంటారు. పైకి అంతా నవ్వుతూ ఆనందంగా కనపడుతుంటారు, కానీ అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు. అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయటం ఎంత ఆనందమో, వ్యతిరేక దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకుపోవటం అంత సులభం కాదు. వీరందరితో సర్దుకుపోతూ పనిచేయటం అంత సులువైన విషయమూ కాదు. ముందుగా విభిన్న రకాల వ్యతిరేక దృక్పథం ఉన్న మనుష్యులను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ క్రమంలో ఫిర్యాదిగాళ్ళు అని వీరు కొందరుంటారు. వాళ్ళనే కంప్లైనర్స్ అంటాం. వీరు తరచూ అన్ని విషయాల పట్ల అందరి వ్యక్తులపై తీవ్ర అసంతృప్తితో ఉండి వారిలోని లోపాలను నిత్యం కనపడే ప్రతివారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డుపై వెంట్రుకలు తీసే పనిలో నిత్యం ఆనందపడుతుంటారు. ఇక వెన్నుపోటుగాళ్ళు, వాళ్ళు ఎలా అంటే బ్యాక్ స్టాబర్స్ అంటాం. మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు, కానీ సమయం చూసి మన అంచనాకు ఏమాత్రం అందకుండా దొంగ దెబ్బతీస్తారు. వీరి నమ్రత నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం. ఇక రిమోట్ గాళ్ళు అంటే కంట్రోలర్స్ అన్నమాట. వాళ్ళు మన సొంత విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమంలో బ్రతుకుతూ ఉంటారు. ఇక దాగుడు మూతలగాళ్ళు, వాళ్ళని క్లామ్స్ అంటాం. వీరు ప్రతి పని చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు. తమ విషయాలు ఎవరితో పంచుకోవటం కానీ నలుగురికి చెప్పటం కానీ ఎప్పుడూ చెయ్యరు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటి వారికి కార్డిచ్చేంత వరకు కూడా తెలియనియరు. వాళ్ళే కామ్స్. ఇక తెలిసిన ఈ వాళ్ళు పని దొంగలు, వాళ్ళు స్లఫర్స్ అంటాం. వీరు ఏమాత్రం అనుకున్న సమయానికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు. పని చేయాల్సి వస్తే ఇలా కనపడి అలా మాయమైపోతారు. పని పూర్తయ్యాక తప్పనిసరిగా కనపడతారు. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పని అంతా మనం చేసుకోవాల్సి వస్తుంది, లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది. వాళ్ళే పని దొంగలు. ఇక ఉన్నారుగా పుకారుగాళ్ళు, వాళ్ళే గాసిపర్స్. వీరికి లేనిపోని పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. నిత్యం ఎవరి గురించో గాలి కబుర్లు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరినైనా ఎత్తేయాలన్నా ముంచెయ్యాలన్నా వీరికి చిటికెలో పని. వాకింగ్ వండర్, వాకింగ్ వూండెడ్ అన్నమాట. వీళ్ళు క్షతగాత్రులు. జీవితంలో అనేక విషయాల్లో ఎదురు దెబ్బలు తినడం వల్ల ప్రపంచంలోని సమస్యలన్నీ వీరికే ఉన్నట్లు తల వేలాడేసుకుంటూ పనిచేస్తుంటారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కరే పని భారం తమపై వేసుకుని ఒకరితో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు. వాళ్ళే వాకింగ్ వూండెడ్ అని క్షతగాత్రులు వాళ్ళు.
ఇక రంధ్రాన్వేషణగాళ్ళు ఉంటారు, నెగటివ్స్ వాళ్ళు. ప్రతి విషయంలో నెగటివ్ ఏముందో దాన్ని వెతకటానికి ప్రయత్నిస్తుంటారు. నిరాశావాదంతో తెగ నలిగిపోతూ ఎవడు సుఖంగా లేకుండా అందరిలో గాలి తీస్తుంటారు. వాళ్ళే రంధ్రాన్వేషణగాళ్ళు, నెగటివ్స్. ఇక చెంచాగాళ్ళు ఇది చాలా తెలిసిన విషయమే. వాళ్ళనే బ్రౌన్ నోసర్స్ అంటారు. ఎలాంటి వారినైనా పొగడ్తలతో తెగ పొగిడి తమ పని కాకాబట్టి చేయించుకుంటుంటారు. పని పూర్తయినంత వరకు తెగ పాలిష్ చేస్తూ ఉంటారు. వాళ్ళనమాట చెంచాగాళ్ళు అనేది. వాళ్ళనే బ్రౌన్ నోసర్స్ అంటారు. ఇక దొంగ దెబ్బగాళ్ళు ఉంటారండోయ్, జాగ్రత్త. వాళ్ళనే స్నిప్పర్స్ అంటాం. పైకి మంచిగా కనపడినా చాటుగా గోతులు తెగదీస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరికీ దొరకరు వారు. అకస్మాత్తుగా దాడి చేయటంలో సిద్ధహస్తులు వారు. అందుకే దొంగ దెబ్బగాళ్ళు, స్నిప్పర్స్ అంటాం. ఇక ఏడుపు కొట్టేవాళ్ళు ఉంటారు మన చుట్టూ కొంతమంది. వాళ్ళనే వైనర్స్ అంటాం. ఎప్పుడు ఇతరుల ఉన్నతిని, విజయాలను చూసి ఏడిచేవాళ్ళు. అందరూ బాగున్నారు కానీ తాము మాత్రమే ఎదగలేకపోతున్నాము అంటూ తెగ బాధపడుతుంటారు. ఎప్పుడూ ఇతరులపై అసూయతో ఉంటూ ఉండేవాళ్లే వైనర్స్, ఏడుపు గొట్టుగాళ్ళు అన్నమాట వాళ్ళు. ఇక పటాషిగాళ్ళు, పేలిపోతుంటారే కొంతమంది, వాళ్ళే ఎక్స్ప్లోడర్స్. వీరికి వ్యతిరేకంగా ఏమి జరిగినా వీరు అనుకున్నట్లు వీరికి ఏమాత్రం అనుకూలంగా జరగకపోయినా పటాష్లా ఫట్మని బద్దలై బీభత్సం సృష్టిస్తారు. వీరితో పెట్టుకోవటం చాలా ప్రమాదం అని అందరూ అనుకునేలా నోరేసుకొని మీద పడుతుంటారు. పటాష్గాళ్ళు అన్నమాట వాళ్ళు, ఎక్స్ప్లోడర్స్. ఇక వకాల్తాగాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళే ప్యాట్రనైజర్స్ అంటాం వీళ్ళని. వీళ్ళెప్పుడూ తమ గురించి కాకుండా ఇతరుల గురించి వకాల్తా తీసుకొని మాట్లాడుతుంటారు. వారికి సంబంధం లేకపోయినా ఇతరుల గురించి వీరు తెగ ఫీల్ అయిపోతుంటారు. ఇట్లా భిన్న మనస్తత్వావృతం మన జీవితాలు అనేది. మనల్ని మనం వారి మధ్య ఎలా సంస్కరించుకోవాలనే ఆలోచన లేకుండా వీరి నుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించటం మంచిది. మామూలుగా దారిలో ముళ్ళుంటే అవన్నీ ఏరుకొని కూర్చుంటామా? కాళ్లకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోలా? అలాగే ఈ భిన్న మనస్తత్వ ఆవృత జీవితం మందైతే మరి కించిత్ జాగ్రత్త వహించడం మనకే సౌఖ్యం, మేలు. మన శ్రేయస్సుకు మనమే అభిలాషులం కావాలి అని ఈ అంశంగా భిన్న మనస్తత్వ ఆవృతం జీవితం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.